సో గైస్, మాన్సూన్ స్పెషల్ మన రైనీ సీజన్లో మంచిగా చాలా స్నాక్స్ మనం చేసుకుంటూ ఉంటాం. అందులో నాకు బాగా ఇష్టమైన స్నాక్ థ్రెడ్ చికెన్ అయితే ఇప్పుడు చేయబోతున్నాం. హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ షెఫ్ శ్యామ్. ప్రతిరోజు మీరు చేసుకున్న వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండండి. సో గైస్, మాన్సూన్ స్పెషల్ మన రైనీ సీజన్లో మంచిగా చాలా స్నాక్స్ మనం చేసుకుంటూ ఉంటాం. అందులో నాకు బాగా ఇష్టమైన స్నాక్ థ్రెడ్ చికెన్ అయితే ఇప్పుడు చేయబోతున్నాను. చాలా ఈజీగా, క్రిస్పీగా, చాలా ఎమ్మీగా ఉండే ఈ రెసిపీని పూర్తిగా ఫాలో అయిపోయింది. సో గైస్, థ్రెడ్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా 300 grams చికెన్ అయితే తీసుకోవాలి. అండ్ పేస్ట్రీ షీట్స్ అండి. ఈ థ్రెడ్ చికెన్ని మన క్రిస్పీనెస్ లేయర్స్ కింద రావడానికి పేస్ట్రీ షీట్స్ అయితే నేను తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ ఒక కప్పు, ఒక ఎగ్, ఆనియన్ పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, ఆరిగానో, హల్దీ అండ్ గరం మసాలా. సో ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం మంచిగా థ్రెడ్ చికెన్ అయితే మనం స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా బోన్లెస్ చికెన్ని ఒక గ్లాస్ బౌల్ అయితే యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఆనియన్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, డ్రైడ్ ఆరిగానో, రుచికి సరిపడంత సాల్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్, ఒక లెమన్ కూడా పిండుకోండి. ఈ మసాలాతో పాటు చికెన్ బాగా మ్యారినేట్ చేసి ఒక 30 minutes వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో థ్రెడ్ చికెన్కి మనకు ఆ థ్రెడ్స్ గురించి పేస్ట్రీ షీట్స్ని అయితే కట్ చేసుకుందాం. ఈ పేస్ట్రీ షీట్స్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని కావాల్సిన సైజులో కట్ చేసుకుందాం. సో సన్నటి నూడిల్స్ లాగా పేస్ట్రీ షీట్స్ని ఇట్లా కట్ చేసుకోండి. ఇవే మనకి థ్రెడ్ చికెన్కి క్రిస్పీ లేయర్స్ కింద తయారవుతాయి. ఒక 2 eggsని బ్రేక్ చేసి ఒక బౌల్లో వేసుకోండి. సో ముందుగా కార్న్ఫ్లోర్ని టేబుల్ పై లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. దాని మీద కొంచెం ఈ థ్రెడ్స్ ఏవైతే పేస్ట్రీ షీట్స్ థ్రెడ్స్ ఉన్నాయో వాటిని స్ప్రెడ్ చేసుకోండి. చికెన్ పైన కోట్ చేయడానికి లైట్గా కార్న్ఫ్లోర్ జల్లుకోండి. చికెన్ని తీసుకొని కొంచెం ఎగ్లో డిప్ చేసి దాని తర్వాత కార్న్ఫ్లోర్లోని డిప్ చేస్తాం. సో దీన్ని మనం ఇట్లా క్లోజ్ చేస్తూ టైట్గా బైండింగ్ అయితే చేద్దాం. ఇట్లానే మొత్తం చికెన్ మొత్తం రెడీ చేసి పెట్టుకుందాం. పేస్ట్రీ షీట్స్తో రోల్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హెవీ హీట్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోని మన ఈ థ్రెడ్ చికెన్ని ఫ్రై చేసుకుందాం 6 to 7 minutes. సో గైస్, ఫైనల్గా థ్రెడ్ చికెన్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా రెడీ చేసేసుకున్నాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా పైనంతా పేస్ట్రీ షీట్స్ క్రిస్పీ కోటింగ్ వచ్చిందో. చాలా ఎమ్మీ రెసిపీ. ఈ రైనీ సీజన్లో మీరు మీ ఫ్యామిలీకి ఇట్లాంటి రెసిపీ చేసి పెడితే వాళ్ళైతే చాలా ఖుషి అయిపోతారు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అట్లాగే మన భోజన్ మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే టేస్ట్ చేస్తున్నా. కొంచెం మయోనీస్,